ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ చాలా హాట్ టాపిక్ అయిపోయింది. కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అమాయకమైన యువకులను బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించడానికి వారి ప్రభావం వినియోగిస్తున్నారు. యువతను తప్పు మార్గంలో నడిపించే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల యాప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి సులభంగా మనీ సంపాదించే మార్గం చూపిస్తూ యువకులను లాగేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యువకులను ఈ వేదికలను వదిలించుకునేలా సజ్జనార్ ఇటువంటి వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులకు సూచించారు. తాజాగా యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో మాట్లాడిన వీడియోను ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోస్ట్ చేశాడు. చేస్తున్నదే తప్పు. అదేదో సంఘ సేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్ధుందా అసలు? ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కి బలవుతుంటే కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. వీళ్ళకు డబ్బే ముఖ్యం. డబ్బే సర్వస్వం. ఎవరు ఎక్కడకి పోయినా సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్న భిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100,00,00,000 నుంచి 500,00,00,000 వరకు ఆఫర్ చేశారట. అంతగతనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్‌ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళను మీరు ఫాలో అవుతుంది అంటూ క్వెషన్ చేశారు. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్‌లను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అంటూ ట్వీట్ చేశారు. ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సీనియర్ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు.